నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిపైన చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అసలు నేను నాపైన దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది, కానీ మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ ఆయన చెప్తూనే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రావణి. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనను సమర్థించుకుంటూ మాట్లాడుతూ అలా అనుండాల్సింది కాదు, కానీ నన్ను అక్కడ కర్రలతోటి దాడి చేశారు, ఆ క్రమంలో నేను తిట్టాను అని చెప్తున్నారు. అంతేకాకుండా దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయమన్నారంట, అరెస్ట్ చేసినా నేను రిమాండ్కి వెళ్తా, అక్కడి నుంచే మీ సంగతి ఏంటో చూస్తా అంటూ సవాల్ విసురుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంబటి రాంబాబు గారు అనుకోకుండా చేసిన కామెంట్స్ కాదు అని నేను అనుకుంటున్నాను. కావాలని చేసినటువంటి కామెంట్స్ అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడానికి, కవ్వింపు చేయటానికి చేసినటువంటి ప్రయత్నం అని అనుకుంటున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ ఒక పిలుపునిచ్చింది, ఆలయాలకు వెళ్ళి పూజలు చేయాలి, మనం ఏ తప్పు చేయలేదు అని. తిరుమల తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు పార్టీ పిలుపునిచ్చుకున్నారు. మరి ఈ పిలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదుగా. ఇప్పుడు ఈ చర్చ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పోయారు, ఎందుకు వాళ్ళ పార్టీ పిలుపులో లేరు, ఎందుకు దేవుడి గుడికి రావట్లేదు అంటే ఆయనకి దేవుడి మీద భక్తి లేదా, ఆయన హిందూ కాదా, సరే హిందూ కాకపోయినా పర్లేదు, కనీసం హిందూ మతం మీద గౌరవం భక్తి లేదా, పార్టీ అధ్యక్షుడిగా పిలిపించిందే ఆయన కదా, మరి ఉండాలి కదా, గుడికి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయాలి కదా, సతీ సమేతంగా వెళ్ళే అవకాశం చెయ్యాలి కదా, ఉంది కదా. అంటే ఈ కార్యక్రమమే కాదు, గతంలో కూడా ఎటువంటి నిరసనలు వ్యక్తం, సరే గతం పోని ఇప్పుడు వాళ్ళ పార్టీ మీద ఒక నింద పడింది, దాన్ని చెరిపేసుకోవడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళ పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పుడు సతీ సమేతంగా టెంపుల్కి వెళ్ళి అందరితో పాటు ఆయన కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంది కదా, తన సచ్చీలతను చూపించుకునేటువంటి అవకాశం ఉంది కదా. కానీ ఎందుకు ఉపయోగించుకోలేదు అంటే హిందూ టెంపుల్కి వెళ్ళటం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. సో ఈ విషయం బట్టబయలైపోయిన తర్వాత ఇది ఒకటి బట్టబయలైపోయింది. తర్వాత ఎంత వైసీపీ బుకాయించినా సరే, మహా అంటే ఏం బుకాయిస్తున్నారు, యానిమల్ ఫ్యాట్ కలవలేదని బుకాయిస్తున్నారు. సరే అది పోని, నిజంగానే యానిమల్ ఫ్యాట్ కలవలేదేమో అనుకుందాం, ఒకవేళ వాళ్ళు చెప్తుంది నిజం అనుకుందాం. కానీ రసాయనాలు కలిపినటువంటి పదార్థాన్ని నెయ్యిగా నమ్మించారు అనేటువంటి విషయాన్ని వైసీపీ వాళ్ళేమీ కూడా కౌంటర్ చేయలేకపోతున్నారుగా. అది నిజమే, సహజమే అని సజ్జల లాంటి వాళ్ళే చెప్తున్నారు కదండి. అంటే సహజం అంటే ఒప్పుకున్నట్టు కదా. అదే వైసీపీ ఒప్పుకున్న తర్వాత, దొరికిపోయిన తర్వాత, ప్రజలంతా కూడా అసహించుకున్న తర్వాత, హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేస్తున్న తర్వాత, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల చర్చను మార్చాలి, ప్రజల ఆలోచనని మార్చాలి, మీడియాని పక్కదో పట్టించారనే కారణం చేత డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ అంబటి రాంబాబు గారు తీవ్రమైన ప్రయత్నం చేశారు. సక్సెస్ కాల, తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఆయన పోయి రెచ్చగొట్టాడు. ఫస్ట్ నువ్వు మొత్తం వీడియో చూడు, నా కొడుకులారా రండి అది ఇదని మాట్లాడాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లకారం తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని లకారం బాగా తిట్టిన తర్వాత సహజంగా టీడీపీ కార్యకర్తల్లో కోపం ఎక్కువగా వస్తుంది కదా, సహజంగా వస్తుంది కదా. కాబట్టి ఆ ప్రయత్నంలో టీడీపీ కార్యకర్తలు ఏమైనా తన మీద దాడి చేసి ఉంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసి అంబటి రాంబాబుని ఓదారుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుల మీద దాడి జరుగుతుందని ఒక షో పాలిటిక్స్ చేస్తారు. దానికి మళ్ళీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం. దీంట్లో అసలు విషయం పక్కపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ లో భాగంగానే అంబటి గారు ఈ రోజు బయటకు వచ్చేసి ఇదంతా చేస్తున్నారని అంటారా? అది నీకు విషయం చెప్తున్నాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి మంత్రుల స్థాయి 6 మంత్రులు, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, తర్వాత గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, ఇలాంటి ఒక 6 మంత్రులు బూతులు తిట్టడానికి కాకుండా ఇంక దేనికన్నా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబం, లోకేష్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, చివరికి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను కూడా వదలకుండా తిట్టారు కదా. తిట్టారని జనం కూడా తెలుసుకొని వైసీపీని, ఆ 6 మంత్రులని అందరినీ ఓడించారు కదా. వైసీపీ పార్టీని పాతాళాన్ని తొక్కేశారు కదా. తొక్కేసిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. ఇప్పుడు అసలు సమస్యను డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సహజమైన సెర్చ్. ఇప్పుడు ఏం కొత్తగా తిట్టించేట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ నోటి నుంచి వచ్చిన కొత్త పదాలేం కాదు, ఇది వీళ్ళకి వచ్చిన పాత పదాలే, వీళ్ళకి అలవాటైన భాష ఇదంతా కూడా. కాకపోతే ఈ మధ్యకాలంలో కొద్ది గ్యాప్ వచ్చింది కాబట్టి మనకి ఆ భాషని జనాలు మెచ్చకే జనాలు 11కు పరిమితం చేశారు, అయినా కూడా వీళ్ళలో మార్పు రావట్లేదు అనే వాదనలు వినిపిస్తుంది. అది కరెక్టే, అలా మాట్లాడకూడదని ముందులో అనుకున్నారు, కొద్దిగా కంట్రోల్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు తప్పట్లే. మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆ పదాలు వాడైనా సరే ముందు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు.
ఇప్పుడు అంబటి రాంబాబు అలా తిట్టాడనుకో, టీడీపీ కార్యకర్త దాడి చేశారనుకో, ఈ మాటలు పెద్దగా పోతాయి, అంబటి రాంబాబు మీద జరిగిన దాడి పెద్దగా అవుద్దా? సహజంగా దాడే పెద్దగా అవుద్ది కదా. సో ఈ మాటలు ఆ దాడిలో కలిసిపోతాయని అనుకున్నారు. కానీ అంబటి రాంబాబు గారు ఊహించినట్టు దాడి జరగలేదు. ఇది కూటమి ప్రభుత్వం కావటం వల్ల, ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కావటం వల్ల వైసీపీ లాగా చేయకుండా పోలీసులు చాలా సెక్యూర్డ్గా, చాలా పద్ధతిగా రక్షణ ఇచ్చి ఆయన ఇంటికి పంపించారు. లేదా మామూలుగా అయితే వాళ్ళు అనుకున్న స్కెచ్ వర్కౌట్ అయ్యి ఉండేది, దాడి జరిగి ఉండేది. లేదు, ఇప్పుడు ఏమనుకున్నారు, అరెస్టు కావాలని కోరుకుంటున్నారు. నాకు తెలిసి అంబటి రాంబాబు గారు ఆ ప్రెస్ మీట్లో వాడారు కదా, నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయనని. ఎందుకు అరెస్ట్ చేస్తే జైలుకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఓదార్పు యాత్ర చేస్తారు. ఏం చెప్తారు, అక్రమ కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మామూలు అరెస్ట్ చేస్తున్నారంటారు. దానికి టీడీపీలు జనసేనలు కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నంలో పోతారు. ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ మీద చర్య జరుగుతుందనుకో, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పక్కకు పోయిద్దిగా. మొన్న ఈ ప్రయత్నం ఇవాళ స్టార్ట్ అయింది కాదు, కరెక్ట్గా 3 రోజుల క్రితం పేరు నాని ఏం మాట్లాడాడు, మాధవీలత గారు ఒక లేడీ ఉమెన్ గురించి మాట్లాడారు. ఒక మాధవీలత గారి గురించే కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, కాషాయ నేతల గురించి, తర్వాత హిందూ సంఘాల గురించి. సహజంగా హిందూ సంఘాలని ఎవరు విమర్శించాలని ప్రయత్నం చేయరు, కానీ పేరు నాని గారు ఆ స్టెప్ కూడా వేశారు. ఎందుకు, ఇదంతా ఒక ప్లాన్డ్గా జరుగుతుంది. ఇవాళకి ఇవాళ అంబటి రాంబాబు గారి నోటి అనుకోకుండా ఏదో ఆ మాటలు వస్తే మనం అనుకోవాలి, కానీ ఇది గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రయత్నం. అవతల కవ్వించి రెచ్చగొట్టి దాడి చేయించుకొని లేదా అరెస్ట్ చేయించుకొని ఈ విషయాన్ని మొత్తంగా డైవర్ట్ చేసుకోవాలి. వైసీపీ దొరికిపోయిన దొంగ. దాదాపు 68 లక్షల కేజీల నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించేసి, నిబంధనలకు విరుద్ధంగా ఏఆర్ డైరీకి, బోలేబాబా డైరీకి టెండర్ ఒప్పజెప్పేసి వాళ్ళ నుంచి ఈ నెయ్యి కాని నెయ్యిని తీసుకొని 20 కోట్ల లడ్డూల్లో కలిపి భక్తులకి పంపిణీ చేశారు అనే విషయం బట్టబయలైపోయింది. అంటే ఈ చర్చ ప్రజల్లో విస్తృతంగా వెళ్లకుండా, అంటే కల్తీ జరిగింది వాస్తవమే అనే చర్చ ప్రజలు మాట్లాడుకోకుండా ఉండడానికే, డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్. లేదా ఆ వాల్ పోస్టర్ దగ్గర ఏమంటారు, ఆ బ్యానర్ దగ్గరికి అంబటి రాంబాబు పోవాల్సిన అవసరం లేదుగా, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదుగా. వాళ్ళ పార్టీ పిలిపించింది ఎంతవరకు, టెంపుల్స్కి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించారని అనుకుంది. ఆయన ఒక టెంపుల్కి వెళ్ళారు, ఆయన నియోజకవర్గంలో పూజా కార్యక్రమాలు చేసుకున్నారు, బయటకు వచ్చారు. ఆయన ఎవరు అడ్డుకోలేదుగా. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవాలనుకుంటే గుడికి వెళ్లే ముందే హెచ్చరించారండి కదండి, మళ్ళీ నేను వచ్చేసరికి ఆ ఫ్లెక్సీలు ఉండకూడదు, ఆ బ్యానర్లు ఉండకూడదు అని. అవును, ఆయన హెచ్చరించి, అంటే ఇదంతా స్కెచ్లో భాగం. ఇప్పుడు ఆయన ఏమనుకున్నారు, టెంపుల్కి వెళ్తుంటే ఎవరైనా టీడీపీ వాళ్ళు అడ్డుకుంటారేమనుకున్నారు, అడ్డుకోలేదు. సో వాళ్ళు రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి కామెంట్స్ చేయాలి. కామెంట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన తొలగించారనుకుంటే అప్పుడే తొలగించవచ్చు, కానీ ఆయన ఏమనుకున్నాడు, వచ్చే లోపల టీడీపీ కార్యకర్తలు గ్యాదర్ అవుతారులే అనుకున్నారు. అనుకున్నట్టే గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిన వాళ్ళతోటి గొడవ పెట్టుకుందాం అనుకున్నాడు, పెట్టుకునే ప్రయత్నమే చేశాడు. తిట్టకూడని తిట్టడాన్ని తిట్టాడు, రకాల భాష వాడాడు. కానీ ఆయన మీద దాడి జరిగింది అనుకుంటే పోలీసులు రక్షణ ఇచ్చారు, పంపించేశారు. ఇప్పుడేమనుకున్నాడు, కనీసం అరెస్ట్ అయినా చేయండి అనుకుంటున్నాడు. కావాలని డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా ఒక ప్లాన్డ్గా చేస్తున్నారు. ఇదంతా కూడా కావాలని ప్లాన్డ్గా చేస్తున్నారు. మనం వాళ్ళ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. వైసీపీ విసిరే ట్రాప్లన్నీ ఇలాగే ఉంటాయి. వైసీపీకి ఇలాంటి ట్రాప్లు కొత్త కాదు. లేదంటే ఇంకొక మనం సహజంగా వైసీపీలో హోంమంత్రి పోస్ట్ కోసం కొంత కాంపిటీషన్ ఉంది. అప్పట్లో నందిగం సురేష్ భార్య నేను ఆల్రెడీ వైసీపీ అధికారంలోకి వస్తే కచ్చి వేసుకున్నానని చెప్పింది కదా. తర్వాత మొన్న ఈ మధ్య పేరు నాని కామెంట్ చేసిన తర్వాత ఆ పోస్ట్కి ఆయన కాంపిటీషన్కి వస్తున్నాడేమో అనుకొని ఇప్పుడు పేరు అంబటి రాంబాబు అని మాట్లాడా, లేదా ఆయన యూట్యూబ్ ఛానల్ కోసం ప్రమోషన్ కోసం ఏమైనా మాట్లాడా. ఇలాంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి, కానీ ఈ అనుమానాలన్నీ కాదు. రియాలిటీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. సీరియస్లీ వైసీపీ చేయాలనుకుంటుంది. ఇంకా ఇదే భాష, ఇదే పద్ధతిని కొన్నాళ్ళ పాటు వైసీపీ అవలంబిస్తుంది. రాష్ట్రంలో ఏం చేసి అయినా సరే ఈ చర్చను పక్కదారి పట్టించాలని అనుకుంటుంది. మరి మొత్తానికి తిరుమల కల్తీ నెయ్యి కేసులో ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటారు అనేటువంటి నేపథ్యంలోనే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ చేస్తుందని చెప్పి కార్తిక్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.